ఏడుస్తూ వచ్చింది. ఎంత బాధతో వచ్చిందో, ఎంత బరువైన హృదయంతో వచ్చిందో, ఎన్ని నిందలు, చోటుపొట్టి మాటలు ఆమె హృదయాన్ని ముక్కలు చేసాయో. పైకి ప్రేమిస్తున్నట్టుగా కనబడినా ఎక్కడో కాడ వంకర మాటలు మాట్లాడే మనుషులు ఆమె హృదయంలో ఉన్న శాంతిని కాస్త, ఆనందాన్ని కాస్త ఆ మాటలు ఎత్తుకొని పోయేటట్లుగా, ఆ మాటలు విరగ్గొట్టేసేటట్లుగా ఆమె పైకి నవ్వుతున్నట్టుగానే ఉంది, కానీ హృదయం అంతా కూడా వేదనతోనూ నిరాశతోనూ. చూడండి, కొన్నిసార్లు పెదాలతో ఉండే నవ్వు వేరు, హృదయంలో ఉండి వచ్చే నవ్వు వేరు. పీస్ఫుల్గా నవ్వడం, సంతోషంగా నవ్వటం, అది ఎప్పుడో కరువైపోయింది ఆమె జీవితంలో. ఏదో నవ్వుతున్నానని అనుకుందే తప్ప ఆమె హృదయం లోతులోనికి వెళ్తే గాయపడిన మాటలు, గాయం చేసిన ఆ సూటిపుట్టి మాటలు ఆమె హృదయాన్ని ముక్కలు చేసి వేదనాభరితంగా చేస్తే, సిలోహులో నా దేవుడు ఆమె కన్నీటిని నాట్యముగా మార్చేశాడు. స్తోత్రం. సిలోహులో అన్న జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతి పొందింది. ఆమె తను కార్చిన ప్రతి కన్నీరు నిష్ప్రయోజనం కాలేదు సుమా. తన హృదయాన్ని నీళ్ళ వలె కొమ్మరించిన ప్రతి ఆర్తధ్వని పరమందున్న దేవుడు చెవి యొగ్గా ఆలకించేశాడు. ఆయన ఆలకిస్తే జరిగే కార్యం ఏంటంటే, ఇక ఎన్నడూ ఆమె హృదయం మొక్కలవ్వలేదు. స్తోత్రం. ఎన్నడూ ఆమె కన్నులు క్షీణించలేదు. ఎన్నడూ ఆమె హృదయంలో ఇక ఆనందానికి కొరత లేకుండా దేవుడు ఆనందాన్ని ఇచ్చేశాడు. అందుకే మీరు